హాయ్ డ్యూడ్స్, అందరికీ నమస్తే. ఎట్టున్నారు? బాగున్నారా? ఇవాళ రాగి సంగటి విత్ నా కోడికూర వేద్దాం అనుకుంటున్నాం. నా కోడికూర నాటుకోడి కాదు, మన కోడి, బాయిలర్ కోడి. లాస్ట్ దాకా చూద్దాం. మొన్నటి లెక్క ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందా, సక్సెస్ అవుతుందా చూద్దాం. జాంకాయలు జూట్స్ మనం ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి. ఎందుకు చెప్పన్నా, మేము మొన్న ఇక్కడ అండక తిన్నప్పుడు దానిలో నిప్పుకలని అట్లా నీడ్చి పెట్టిపోయినాం. ఇప్పుడు మళ్ళీ అచ్చి చూడంగానే మావాడు మెల్ల సునాశనంగా లైటర్ తోటి, చేయితోటి కాదు దేనితోటి కాదు, లైటర్ తోటి తిప్పుతుండే వీటిని బయటకు. హార్సం మనడు పొయ్యంటి పెడుతుండు చాలా కష్టపడి. మనం ఉల్లిగడ్డలు కొద్దాం. కత్తి కడగాలరా ప్రణయ్గా, మంచి సురక్షిత బాగుంటుంది. ఇట్లా ఒక చేత పట్టుకున్నాయా, ఒక చేత మిల్లా బ్రో, తడిపేస్తావా? స్నానం చేపించేటట్టున్నావు. సెన్సిటివ్. ఇగో వేసింది, ఇగో పోసావా అందులో సాప ఉన్నదా? లోపల రూమ్లో ఉన్నదా సాప? అయితే మనోడు చాప్ బోర్డు కడుగేస్తుండు. ఎంత క్లీన్ ఉంటే అంత బెటరా వినయ్? పిట్టలు అయితే లేవు కదా రెట్టేసానికి. అంత అండినాక కానీ మోయే మొత్తం అన్ని ప్లేట్లలో పెట్టుకున్నాక పిట్ట రెట్టేసింది అనుకో, ఓకే మోయే అయితే రాగి సంగటి చికెన్ వండుదాం అనుకుంటున్నాం. ఫస్ట్ మొదలైతే చికెన్ వండుతున్నాం, ఎందుకంటే రాగి సంగటి తర్వాత సింపుల్ ప్రాసెస్ కాబట్టి చికెన్ వండాలి. మా సాయన్న కష్టపడి పొయ్యంటి పెడుతుంది బాగా. ఇంటికన్నా అయితే చేతిలో గొట్టం ఉంటుంది, ఇక్కడ చేతిలో గొట్టం లేదు కాబట్టి డైరెక్ట్ నోడుతానే కుదిరైతే కంప్లీట్లీ. గొట్టం ఎందుకు లేదురా? ఏంది ఓ బిడ్డు ఊదిరా నాయన. మనం అప్పట్లో కమ్మరల ఇంట్లో ఇట్లనే ఉండేది, పెద్దది బగ్గ వండుతుంది. చాలయా? ఇంకా పోద్దామా? మూడు మంచి బొండి మొత్తం అవుతుంది. మంచి బొండి ఇట్లా కోసి పారేయాలి. యానిమల్ సినిమా అట్లా కోసేయాలి. అట్లా ఎంత స్పీడ్గా తిరుగుతుంది తెలుసా? కోసినట్టు మనకు తెలియదు, తెగినట్టు వానికి తెలియదు. పక్కన తెచ్చి పిక్తుంది. కొత్తిమీర తీసుకురా. నేను కొత్త భవనం కొనుక్కొని పోతా ఇంటికి. తొక్కుతుంది. మన సాయన్న చికెన్ ఎట్లా అన్న చెప్తాడు. ఎవరిని తెలియదు అంటే సాయి స్టైల్ ఎవరు తెలుసు? ఎవరు తెలియదు, ఎవరన్నా అండిరో లేదు నీ లెక్క చికెన్ కారా. ఏం ఎత్తున్నావు? అవేంటి అండి? బగారాకు, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క. ఓకే రైట్ చేసి. యాలక్కాయలు లేవు. అరే అట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి. బ్రాండ్ మార్చినాం. మదర్స్ రెసిపీ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఉంది అబ్బా. స్పూన్ ఫుల్ ఆఫ్ గుడ్ టేస్ట్ అట. అంటే ఒక స్పూన్ వేసుకుంటే కూర అయిపోతుంది. నూనె గరం అయిపోయాక ఉల్లిగడ్డ. ఓకే, కొద్దిగా కింద పడ్డది, కింద పడకుండా అయినాయి ఇంకేముంది కొంచెం రాయి వేస్తారు, మధ్యలో వేస్తారు. వంట చేసేలకు మనం ఏమైనా చెప్పినాం అనుకో, చెంచాల ముఖం మీద వాయేసి వేసుకోపోంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ఇద్దరం ఎండి కావాలి అంతే కదా. కొంచెం ఉప్పు. సాయి స్టైల్ ఆఫ్ చికెన్ మాకు తెలిస్తే సరిపోతుంది. నీ టేస్ట్ ప్రపంచం అంతా తెలియాలి. ఓ మరి సాయి అంటే ఏందో ఒక బ్రాండ్. మనం
ఇట్లా నెల్లూరు చేపల పులుసు అది ఉంది కదా, మనం సాయి చికెన్ అని పెడతాం. మొత్తం మ్యాన్ ఇన్ యాక్షన్ ఉంటాడు ఎప్పుడు. దీన్ని ఇరవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బస్ నేను షెఫ్ చెప్పినట్టే ఇంకా షెఫ్ కావాలన్నాడు. అంతేనా? ఎందుకే చెప్పన్నా, అది మంచిగా ఉన్నా సాయం మెచ్చుకోవచ్చు, ఖరాబ్ అయితే సాయం తిట్టచ్చు. అయితే పెద్ద మనం ఏదైనా అయిందనుకో, ఓకే మీరు చెప్పినట్టు చేసిన అది ఖరాబ్ అయిందని ఎక్కేస్తాం. అందుకే మనం ఎప్పుడు ఫాస్ట్ ఉండాలండి. మంట గిట్టుమా అంటుంది బయట. పెద్దల మాట సర్ది మూట లెక్క, చెప్పు మాట సాయన్న మాట రాయి ముద్ద. రాయి ముద్ద రాగి ముద్ద. ఇప్పుడు మంట మండుతున్నట్టు పో. ఇంకా 2 కవర్లు ఉన్నాయి, ఇంకొక కవర్ పడాలి. అరే 3 లెగ్ పీస్ ఆती है इधर. అరే ఇందుకెళ్ళి నువ్వు రావా, ఏ ముందుకేస్తున్నావు ఇందుకెళ్ళి. తగినంత ఉప్పు ఎక్కదక్క వేయకూడదు, ఇసం అయితే మళ్ళీ తినబుద్ధి కాదు. మూత పెట్టి ఉడకనిద్దాం చెప్పి. కట్టెలపై మీద అన్నప్పుడు బాగా కేర్ఫుల్గా ఉండి తాపకోసారి ఇట్లా కలుపుకోవాలి, మామిడి కలిపినట్టు. అట్లనే ఇడిచి పెడితే కూరే ఇట్లా అవుతుంది. గట్ల అవుతుంది కింద. షాదికా లాల్ చికెన్ కాస్త షాదికా కాలా చికెన్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఆయిల్ మీద పెడితే కొంచెం ముక్క అనేది కొంచెం మంచిగా గట్టిగా అవుతుంది. పొడి స్పైసీ కావాలంటే 3-4 చెంచాలు వేసుకోవచ్చు. మనకు రాయి సంగటి కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి. స్పైసీ ముక్కలకెళ్ళి ఘాటు వెళ్ళాలి. అరే ముక్కలకి ఘాటు అంటే నాకు గుర్తుకొచ్చింది, సర్దున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అవ్వచ్చు. చీమిడి కూడా వెళ్తుంది. పచ్చతన్నే ఇంకొన్ని పోయిందా చాలా మంచి గ్రేవీ కావాలి. గ్రేవీ వస్తుంది కానీ ఓకే రైట్. గరం మసాలా ఫైనల్ టచ్ కొత్తిమీర. ఇప్పుడే చికెన్ వండడం అయిపోయింది, రాయి సంగటి చేయాలి. ఇట్లా మట్టి పెట్టుకోవాలి, కట్టెల పై మీద చేద్దాం. ఇట్లా ఒక గ్లాస్ కొలతకు ఒక గ్లాస్ అనేది తీసుకొని ఇట్లాంటి 4 గ్లాసుల వాటర్ పోయేది. ఇట్లా మూత పెట్టుకొని అది ఏసారి వచ్చేదాకా మూత పెట్టుకొని ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోదాం. ఇక నెక్స్ట్ ఏంటంటే సేమ్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం కడిగి తీసుకొని, మన రేషన్ బియ్యం అయితే మస్తు అవుతుంది. ఒక గ్లాస్ బియ్యము 2 గ్లాసుల రాయి పిండి. బౌగన్లు తీసుకొచ్చుకోరంటే సాత కాలేదు, బాటిల్లు కోసుకుంటా బియ్యం కడుగుతారు. తెలివితో బతకాలి. ఇక బాగానే కావాలంటే ఎట్లా ఇది కడగాలి, మంచిగా కడుక్కోవాలి, చెప్పండి ఏం లేకుండా. ఎసరు వచ్చినాక ఇంట్లో రైస్ అంతా వేసుకోవాలి. మాకు బాగా లేదు కాబట్టి దీంట్లో కడిగేసుకున్నాం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి తీసి బియ్యం ఉడికినా లేవో చూసుకోవాలి. అయితే మీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా, ఏంటంటే చెత్త మొత్తం కనిపిస్తుంది. ఫస్ట్ ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా, మనం నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నెయ్యిను ఉప్పు వేసుకోవాలి. అది ఎప్పుడు మర్చిపోయినా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి. ఇట్లా ఇట్లా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇలా రాయి పిండి వేయాలి. రైసు వాటరు ఇది 3 ఒకటే గ్లాసు, సేమ్ గ్లాస్ తోటి కొంచెం కొంచెం వేసుకోవాలి. మంచి స్ప్రెడ్ కలపద్ది. రాయి పిండి అనేది వేసిన తర్వాత మనం దాన్ని మిక్స్ చేయొద్దు, ఇట్లా మూత పెట్టుకోవాలి. ఇట్లా నీళ్ళు అనేది మొత్తం బియ్యంలో ఉన్న నీళ్ళు అనేది రాయి పిండి మొత్తం పీల్చుకుంటుంది. ఇట్లా నీళ్ళు అనేది మొత్తం పిండి పీల్చుకొని ఇట్లా అవుతుంది. ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా పైకి తేలుతుందా. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఏంటంటే మంచిగా మిక్స్ చేయాలి అడుగుల్లా. ఈ రైస్ అనేది ఈ రైస్ ప్లస్ రాయి పిండి ఉంది చూసినావా, రైస్ రాయి పిండి మంచిగా ఇట్లా రాయి పిండిలా మనం కరెక్ట్గా కలపలేమనుకో ఉండలు కడుతుంది. ఇట్లా గోడలో కొత్తుకుంటా, గోడలు కాదు బాగా లాస్ట్ కొత్తుకుంటా
బాగా అంటే సైడ్లో కదా సైడ్లోకి వచ్చుకుంటే మంచిగా కలపాలి. చపాతీ కొంచెం మంట తీసేది. మొత్తం అంతా కలుపుకుంటాం కదా, కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకొక 2-3 మినిట్స్ అట్లా ఫ్లేమ్ మీద ఉంచాలి. ఉంచిన తర్వాత ఏంటంటే బయట తీసిన తర్వాత మన చేతికి నెయ్యి అన్న, ఆయిల్ అన్న, లేదంటే వాటర్ అన్న తీసుకుంటా కొంచెం ముద్ద తీసుకుని ఇట్లా రౌండ్గా మీకు కావాల్సిన షేప్ ఆయిల్ అప్లై చేసుకుంటా దీన్ని రౌండ్గా చేసుకుంటే ఇట్లా డైరెక్ట్ తిని ఏం కాదు, కానీ రౌండ్గా చేసుకుంటే రాగి సంగటి తిందామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రొఫెషనల్స్ కూడా గిట్ అయ్యారు. వచ్చిందంట రాగి సంకటి. ఏంది ఫైనల్ అవుట్పుట్ నచ్చిందా? నేను ఫస్ట్ టైం చెప్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అంతా ఫస్ట్ టైమే, బట్ మంచిగా చెప్తుంది. అయిపోయా అలా పెడతా సిరిసిల్లా రాగి సంగటి విత్ నాటుకోడి కూర అని. సాయం కూర అనమాట. నేను ముద్దలు ఇస్తా. బ్రో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తా. చెప్పు. ప్రపంచంలో ఇంగ్లీష్ మొత్తానికి రాని ముసలోళ్ళు కూడా మాట్లాడే నాలుగు ఇంగ్లీష్ పదాలు చెప్పు బ్రో. అంత ఐడియా అంటే దాని మీద అంత పర్టికులర్ ఐడియా లేదు, నువ్వు చెప్పు. చెప్పన్నా? ఫుల్, హాఫ్, క్వార్టర్, 90. సామాన్ తెచ్చినామా, వండుకున్నామా, తిన్నామా, పీకినామా అన్నట్టు కాకుండా తెచ్చుకున్న సామాన్ మళ్ళీ ఇట్లాంటి డబ్బా పెట్టుకున్న డబ్బాలో వారేసుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం వండుకుంటాను కూడా వనికి వస్తుంది. ఇట్లా డబ్బా వేసుకోవాలి. రాయిపిండి మళ్ళీ నెక్స్ట్ టైం రాయి ముద్ద చేసినప్పుడు ఇది వనికి వస్తుంది. బాగా మంది దావ చేసుకుంటారు, అంటే మన యూత్ టైప్లో చేసుకుంటారు, కానీ ఇట్లనే అంగడంగడ వారేసిపోతాడు. అరే నువ్వు ఏరా అంటే నేను ఏరా అంటారు. ఇప్పుడు 10 మందిలో పాము కావాలని ఎందుకంటే తెలుసా, పెద్ద కట్టె పట్టుకొచ్చుకొని మంచుకొని దెబ్బ కొడతారు. అది పాము కసరే తాగేది, అది ఆయనతో వెళ్ళిపిస్తుంది వాళ్ళకి అందరికి కాలసందరికి వెళ్ళి. మనం ఏం చేయాలంటే ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్ తీసి రబ్బర్ వేసి పెట్టాలి. వావ్ రబ్బరు కదా, ఎయిర్ టైట్ కంటైనర్. సో ఇది ఇవాళ వీడియో. రాగి సంగటి మస్తు సెట్ అయింది. తిన్నాక చెప్తాం ఎట్లుంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇట్లనే బయటకు వచ్చి ట్రై చేయరు, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి. ఇంటికాడ ట్రై చేయొచ్చు, కానీ బయటకు వస్తే ఈ నేచర్లో తింటే ఇంకా ఫీలింగ్ మస్తు ఉంటుంది. సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching. Please like, share and do subscribe.